హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరీ ముఖ్యంగా అటు ఏషియన్ మార్కెట్స్లో బై అండ్ లార్జ్ మెజారిటీ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. కొంచెం సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అక్కడ కనపడుతుంది. సేమ్ మన మార్కెట్స్ కూడా అదే విధమైన ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నిఫ్టీ ఒక -30 పాయింట్స్ ఆ రేంజ్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే నిఫ్టీ పరంగా 14,433 దగ్గర లాస్ట్ క్లోజింగ్ మనకి చూసాము. ఈరోజు 14,400 అనేది ఓపెనింగ్లో అక్కడ రావచ్చు. అది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా నిఫ్టీ పరంగా గమనిస్తే 14,400 అనేది ఇంటర్డే పరంగా ఒక సపోర్ట్ ఉండవచ్చు. అదేవిధంగా 14,380 లెవెల్స్ ఇంకొక సపోర్ట్ అనేది నిఫ్టీకి ఉండవచ్చు. ఇది డౌన్ సైడ్. ఇక హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 14,460 అండ్ 480 లెవెల్స్ నిఫ్టీకి రెసిస్టెన్స్ పాయింట్స్గా చెప్పవచ్చు. 14,460 అండ్ 14,480 అనమాట. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది? బ్యాంక్ నిఫ్టీ పరంగా నేను అనుకోవడము హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ బాగా అనౌన్స్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్గా బాగా మనకి పెరగడం చూసాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా నేను అనుకోవడము ఇక్కడ నుంచి ఏంటంటే సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. బై అండ్ డిప్స్ అని కన్నా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంటుంది. హయ్యర్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు అండి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇక ఇండివిజువల్ స్టాక్స్ పరంగా ఏం చేయాలి? ఇండివిజువల్ స్టాక్స్ పరంగా ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ని బై చేయడానికి ప్రయత్నించేయండి. ఈరోజు ఎక్కడ బై చేయాలి? లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 1550 అనమాట. 1536 ఆర్ 38 ఒక 12 రూపీస్ మైనస్లో 12-14 రూపీస్ మైనస్లో ఉన్నప్పుడు దీన్ని పిక్ చేసుకోండి. 1536 ఆర్ 38 ఆ లెవెల్స్ చూడండి. 1528 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ పైకి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ బై చేయండి. ఎట్లా బై చేసినప్పుడు ఎట్లా మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం ట్రెండ్ మారిందండి. ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ సెల్లింగ్లోకి వచ్చాయి. ప్రైస్ కరెక్షన్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి బై చేసినప్పుడు ఫాస్ట్గా ఎగ్జిట్ కాండి. ఎక్కువసేపు వెయిట్ చేయకండి. త్వరగా ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. కొంచెం ప్రైస్ కరెక్షన్ అనేది మార్కెట్లో రావచ్చు. ఓవరాల్ మార్కెట్స్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా రావచ్చు. సో ఐసిఐసిఐ బై చేయండి ఎవ్రీ డిప్స్లో. స్టాప్ లాస్ నేను చెప్పిన దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? మెజారిటీ స్టాక్స్ ఎక్కువగా సెల్లింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు. ఎందుకంటే మార్కెట్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రైస్ కరెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. టీసీఎస్ ఒకటి ర్యాలీస్లో సెల్ చేయండి. ఓపెనింగ్లో సెల్ చేయొచ్చు. కొంచెం మార్కెట్స్ కొంచెం గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు సెల్ చేసి పొజిషన్ 10 మినిట్స్లో క్లోజ్ చేసేసేయండి. ఓపెనింగ్లో సెల్ చేసే పని అయితే 6 మినిట్స్ 7 మినిట్స్లో తక్కువ టైంలో క్లోజ్ చేసేసేయండి. తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కాండి. లేదా 10 వరకు వెయిట్ చేయండి. 10:15 10:30 ఆ టైంలో ఒక ట్రెండ్ ఉంటుంది. అప్పుడైనా సెల్ చేయండి. ఓపెనింగ్లో సెల్ చేయొచ్చు ఆర్ 10:30 అయినా సెల్ చేయొచ్చు టీసీఎస్ని. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే అశోక్ లేలాండ్ సెల్ చేయండి. ఇది కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 119.60 దగ్గర క్లోజ్ అయింది. 120 బిలో ఉంటే సెల్ చేయండి. 122.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. దీన్ని కూడా ఇనిషియల్గా సెల్ చేసి ఒక 1 రూపీ 1.5 రూపీలో ప్రాఫిట్ బుక్ చేయండి. లేదా 10 వరకు వెయిట్ చేయండి. 10:15 తర్వాత అప్పుడైనా సెల్ చేయొచ్చు. బయింగ్ వెళ్ళాలంటే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే టీసీఎస్ అండ్ అశోక్ లేలాండ్ అండి. ఇది డే ట్రేడింగ్ పరంగా. ఇక మనకి లాస్ట్ 2 డేస్గా కార్నివాల్ మనకి కండక్ట్ చేసాం. మంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 2 సెషన్స్ కూడా బాగా జరిగాయండి. సో ఈ కార్నివాల్ కారణంగా ఏంటంటే ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని కొంచెం టెక్నికల్ ఇష్యూస్ దీని కారణంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి స్టార్ట్ కావాలన్నమాట. దీన్ని ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేశాము. కాబట్టి ఈ 100 డేస్ మెంటర్షిప్లో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయండి. ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి. ఇక్కడ ఏంటంటే బేసిక్స్ దగ్గర నుంచి మనకి టెక్నికల్ అనాలిసిస్లో సింపుల్గా ఏ విధంగా మనకి ట్రేడ్ ప్లాన్ ఏవి చేసుకోవాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. అది డిమాండ్ అండ్ సప్లై, రీసెర్చ్ బేస్డ్ డిమాండ్ అండ్ సప్లై. మన ఆర్పి గారు చాలా ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ చేసి ఈ మెథడ్ మీరు కనుక్కున్నారు. కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుందండి. అంటే టెక్నికల్ అనాలిసిస్లో ఒక స్టాక్ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. 1 మంత్ మనకి ఇనిషియల్గా 1 మంత్ బాగా ప్రాక్టీస్ చేపిస్తారు. దాని తర్వాత ఏంటంటే మీకు స్టాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. స్టాక్స్ కూడా ఈ స్టాక్స్లో ఈరోజు పెరగవచ్చు, ఈ స్టాక్స్ పడవచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మంచి ప్రాక్టీస్ అనేది వస్తుంది. మంచి ట్రేడర్గా, సక్సెస్ఫుల్ ట్రేడర్గా కావడానికి అవకాశం ఉంటుందండి.
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది, మెసేజ్ బాక్స్లో ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.